దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తున్నారు, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడుతున్నాడటండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు, ఆయనను పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తున్నారో లేదో, దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదని సాక్షాత్తు దేవుడే పరీక్షలు పెడుతున్నారట. మరి ఈరోజు బడిలో చదువుకున్నటువంటి ఎంతో మంది పిల్లలు మీరు బాగా చదువుతున్నారా అని అడిగితే వాళ్ళందరూ కూడా ఏమంటారు తెలుసా? అవును మాస్టర్ గారు, మేమందరం బాగా చదువుతున్నామని అంటారు. మరి ఎవరు బాగా చదువుతున్నారో లేదో మాస్టర్కు తెలియాలంటే మాస్టర్ ఏం చేస్తాడో తెలుసా? పరీక్ష పెడతాడండి. మరి మాస్టరే బడి పిల్లలకు పరీక్ష పెట్టి ఎవరు బాగా చదువుతున్నారో తెలుసుకుంటున్నప్పుడు దేవునికి అన్నీ తెలుసు, కానీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతే నీకే అర్థమవుతుంది నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, దేవుని నీకు నమ్మకం ఉందా లేదా తెలిసిపోద్ది. అందుకే కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీ భక్తి జీవితం బయటపడుతుంది. కనుక పరీక్షల్లో గట్టిగా నిలబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు.